బుడ్డి బుడ్డి స్టార్ ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఇవి ఎన్ని నిలబడతాయో ఎన్ని పడిపోతాయో నాకైతే తెలీదు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే, మా మినీ గార్డెన్ లో నేను 3 years అయింది ఈ డ్రాగన్ ప్లాంట్ పెట్టి. అయితే నాకు ఒక్క కాయ కూడా రాలేదు. అయితే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. ఇప్పుడైతే చూసేయండి ఒకసారి. చూసారా? చాలా బాగుంది కదా. ఇక్కడ కూడా ఒకటి వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చింది, మళ్ళీ ఇక్కడ చిన్నగా బట్స్ అయితే వస్తుంది కదా, ఇక్కడ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఎక్కడ మీకు కనిపించినట్లయితే ఇక్కడ కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మల్బరీ ఫ్రూట్స్ నేను అప్పుడు కోసేసాను కదండి. మళ్ళీ నేను ప్రూనింగ్ అది చేసిన తర్వాత మనకి ఇదిగోండి ఇలా ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను మల్బెర్రీకి చెప్పేది ఏంటంటే, మీరు లీవ్స్ అనేది తీసేసేయండి. తీయడం వల్ల ఏమవుతుందంటే కొమ్మకి మనకి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయ్యి మనకి ఫ్రూటింగ్ అయితే మంచిగా వచ్చేస్తుంది. తర్వాత ఈ సమ్మర్లో కూడా మనకి ఇది ఏమంటారు, మనకి స్వీట్ లెమన్ అయితే చెట్టు నిండా వచ్చేసాయి కాయలు. ఇదైతే చాలా ఈజీగా మనం మెయింటైన్ చేయొచ్చు. మళ్ళీ మీకు ఇంకొకటి చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ చాలా మంచిగా ఫ్లవరింగ్ అయితే వచ్చింది కదా, ఈ ఆకుల్లో దాగుంది. చూపిస్తానండి, చాలా బాగుంది కదా. ఇదేండి దోసకాయ హార్వెస్ట్కి అయితే రెడీగా ఉంది. చాలా నాకైతే చాలా, ఇది కిచెన్ కంపోస్ట్ వల్ల వచ్చిన ప్లాంట్ అనమాట. దీంట్లో ఇంకొక పింద ఒకటి వచ్చింది. తర్వాత ఇక్కడొకటి ఇలా వచ్చాయి. అండ్ మళ్ళీ ఇక్కడొకటి, ఇంకొకటి, 2 వచ్చాయి. ఇవన్నీ మనకి ఏంటంటే మీకు ఇంకొకటి చూపిస్తారండి. ఇక్కడ ఒక దోసపాది పెట్టాను అనమాట. చాలా పెద్దది వచ్చింది అనమాట. ఈ సమ్మర్కి కూడా మంచిగా ఫ్రూటింగ్ అనేది వచ్చింది. ఈ జామ కూడా కాయలు చిన్న చిన్న పిందెలు అయితే వచ్చేసాయి చూడండి. ఇక్కడ మంచిగా వచ్చాయి ఫ్రెండ్స్. తర్వాత నేను కాకర పెట్టి స్టార్ ఫ్రూట్స్ చూపిస్తా ఉండండి మీకు. బుడ్డి బుడ్డి స్టార్ ఫ్రూట్స్ అయితే వచ్చాయి. ఇవి ఎన్ని నిలబడతాయో ఎన్ని పడిపోతాయో నాకైతే తెలీదు, అంటే సమ్మర్ కాబట్టి. తర్వాత మీకు ఇంకొక చూపించాలి. సపోటా ప్లాంట్కి కూడా కాయలు అయితే హార్వెస్ట్కి వచ్చేసాయి అనమాట. కొంచెం ఇలా పెద్దవి అయితే అవుతున్నాయి కాయలు. ఇంకా మనం ఇచ్చే లిక్విడ్స్ని బట్టి కొంచెం ఇవి పెద్దవి అవుతూ ఉన్నాయి అనమాట. ఇదండి, ఇక్కడ కూడా ఒక కాయ ఉంది చూడండి. నాకు ఇది రోడ్ పక్కన వేసేసరికి నాకు ఇక్కడ మంచిగా, తర్వాత ఇక్కడ ఒక కాయ, మళ్ళీ ఇక్కడ ఒక కాయ ఉంది, మళ్ళీ ఇక్కడ ఒక కాయ, అలా ఉంది. హార్వెస్ట్ అయితే త్వరలోనే చేస్తాను, అది కూడా చూపిస్తాను సపోటా ప్లాంట్ గురించి. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.